రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. గుడ్ మార్నింగ్ అండి. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అండి. ఇది అర్థం చేసుకోవాలి. మ్మ్. పాపం జగన్మోహన్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు కాబట్టి కొన్ని మనం మళ్ళీ తెలుగులో చెప్దామన్నా చెప్దాం. ఏంటంటే ఇప్పుడు మనం ఏదో మాటలు మాట్లాడడం కాదండి, మనం యాక్షన్, మనం ఏదైతే చేస్తున్నామో అది మనం చూపించగలిగితే ఖచ్చితంగా ప్రజలకు కూడా మనం ఏం చేస్తున్నామో అర్థమవుతుంది. ఇవాళ మేము అధికారంలోకి వచ్చే ముందర, అంటే మేము ఎన్నికలకు వెళ్లే ముందర కావచ్చు, ఎన్నికలు అయిన తర్వాత కావచ్చు, సంవత్సరం అయిన తర్వాత కావచ్చు, అధికారంలోకి వచ్చి ఇప్పటికీ కూడా మేము ప్రజల పట్ల మా జవాబుదారీతనం ఎక్కడా తగ్గలేదు. ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏ రకంగా ప్రజల పట్ల మేము జవాబుదారీతనంతో ఉన్నామో, ప్రజల పక్షాన్ని నిలబడ్డామో, ప్రజల పక్షాన పోరాటాలు చేశామో, అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పక్షంలో ఉన్నా సరే ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క పథకం మీద ప్రజల పట్ల మాకు ఒక జవాబుదారీతనం ఉంది. మ్మ్. ప్రజల్ని మేము అనుక్షణం కూడా ఏంటంటే మేము ఏదో పథకం ఇచ్చేసాం కదా, అంగో బట్టలు వచ్చేసాం కదా, అయిపోయింది కదా, నేను డబ్బులు ఇచ్చాను కదా అని మేము ఏ రోజున మాట్లాడలేదండి. అది పెన్షన్ల దగ్గర నుంచి, దీపం పథకం దగ్గర నుంచి, తల్లికి వందనం దగ్గర నుంచి, ఇంకేదైనా ఏవన్నా తీసుకోండి మీరు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఏవైనా సరే మ్మ్. మేము ప్రతిదీ కూడా ఒక బాధ్యతగా నిర్వర్తిస్తున్నాం. ఇవాళ రోజున అది ప్రజలు మా మీద పెట్టిన బాధ్యత కదా రిషి గారు. అవును. ఇవాళ ఇంత పెద్ద మ్యాండేట్ మాకు ఇచ్చి ఏదో ఏమంటారు అని అంటే గుడ్డ తెచ్చేలో పడ్డట్టుగా మీరు ఏదో చేసేసుకోండి అని అనలేదు కదా ప్రజలు. ఒక దుర్మార్గుడి పాలన నుంచి మాకు విముక్తి కలిగించి మమ్మల్ని ఒక సుపరిపాలన దిశగా తీసుకెళ్ళండి అనేటువంటి ఒక పెద్ద బాధ్యత మా మీద పెట్టారు కదా. మ్మ్. సో మేము మొదటి రోజు నుంచి అది పూర్తి చేస్తున్నాం. సరే, మీరు ఇందాక అన్నారు జోసఫ్ గారు ఇంకా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, అయినా ఇలానే ఉంటుందా అని అంటే, ఒకటి సార్, మే వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం చేయలేకపోయారు, మ్మ్. అది వాస్తవమా కాదా? వాళ్ళున్న 5 సంవత్సరాలు ప్రజల్ని పీడించుకు తిన్నారు, ప్రజల్ని ఒక రకంగా వాళ్ళకి నరకం చూపించారు ప్రజలకి అనద్దు కానీ. సో ఇవాళ మేము ఎప్పుడైతే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు ఏం కావాలో మేము మనసా వాచా కర్మణ మేము ఇవాళ రోజున పూర్తి చేస్తుంటే వాళ్ళకి ఎలా డైజెస్ట్ అవుతుందండి? అజీర్తి పాపం. అందుకే పిచ్చి పిచ్చి మాటలు, ఆ ప్రెస్ మీట్లలో కూడా పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు వస్తాయంటే, మొన్న ఒక డాక్టర్ని అడిగానండి, ఆ డాక్టర్ చెప్పాడు నాకు, మ్మ్. ఒకవేళ ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే గనక ఇలానే అంటే మెంటల్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంది. సో మరి ప్రాబబ్లీ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అదేమన్నా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ సమ్ డిజీజ్ అండ్ హీస్ టేకింగ్ మెడికేషన్ ఫర్ దాట్ అని అంటారు చాలా మంది. వాళ్ళ అన్ననే ఎక్కడి నుంచో మందులు తెచ్చుకుంటాడండి అని అంటారు. సో మనం రాజకీయ నాయకులుగా నేను అది మాట తెలుసుకోవట్లేదు కానీ ఇవాళ ఇది ఒక జెన్యున్ ప్రాబ్లం అండి. మేము చేసేది వాళ్ళు ఓర్చుకోలేక, దాన్ని డైజెస్ట్ చేసుకోలేక, అయ్యయ్యో ఇలా ఎలా చేసేస్తారు, ప్రజలకు మంచి ఎలా చేసేస్తారు, అదే చూడండి చంద్రబాబు నాయుడు మంచి చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ మంచి చేస్తున్నాడు, లోకేష్ మంచి చేస్తున్నాడు, ఎలా చేసేస్తారండి ఇవన్నీ అని అంటున్నారు. అది డైజెస్ట్ చేసుకోలేక ఇవాళ రోజున రోజుకి ఒకసారి ఆ ప్రెస్ మీట్ మరి వాళ్ళు నిజంగా నాకు ఏమనిపిస్తుంది అంటే రిషి గారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కనుక ఇదే నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టుంటే ప్రాబబ్లీ బాగుండేదేమో ఆయన అనిపించింది. ఎప్పుడు ఏదో రెండు మూడు సందర్భాల్లోనే మాట్లాడినట్టున్నాడు ఆయన ముఖ్యమంత్రి ఉన్న ప్రస్తుతం. ఆ రోజు కనుక పెట్టుంటే మీలాంటి వాళ్ళు జర్నలిస్ట్ ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఇది కరెక్ట్ చేయట్లేదు కదా నువ్వు అని చెప్పి మీరు ప్రశ్నిస్తారని ఆ రోజు పెట్టలేదేమో. ఇవాళ ఏముంది, ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఏముంది ఇలా గుడ్డగాల్సి మీద వేసేస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నాడు. జోక్స్ అపార్ట్ గారు, వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇవాళ మేము ఒక పథకం తీసుకొచ్చాం, ఆడబిడ్డలకి ఈ పథకం తీసుకొచ్చాం. దీని వెనక ఎంత ఎక్సర్సైజ్ ఉందో నేను ఒకసారి మీకు చెప్తానండి. చాలా మంది అదేంటి అన్ని బస్సుల్లో ఇవ్వలేదు కదా అని వీళ్ళు ఆల్రెడీ ఒక 10 రోజుల ముందర నుంచి స్టార్ట్ చేశారు ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్. మ్మ్. 100% బస్సుల్లో 74% బస్సులు ఇవే బస్సులేండి. ఓకే. ఏవైతే మనం మాట్లాడేటువంటి ఐదు రకాల బస్సులు. మ్మ్. 11,000 నిన్న ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. గత 10 రోజుల నుంచి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, లోకేష్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. బట్ స్టిల్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, 100% 74% ఇవే బస్సులు. ఓకే. తర్వాత ఆక్యుపెన్సీ వీటిల్లో ఎక్కువగా ఉంటుంది అండ్ వినియోగం వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ బస్సులు ఎక్కువగా వినియోగిస్తుంటారు. దాంతో పాటుగా అంటే ఆల్మోస్ట్ ఒక ఏమంటారు అని అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు మ్మ్. ఈ బస్సులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఆక్యుపెన్సీ వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. సో నా ఇలాంటి బస్సుల్లోనే మీరు కల్పించారు కదండి అని అంటే, అవును. ఎందుకు అని అంటే ఒక సాధారణ, ఇందాక నాకు తెలిసి నేను రాకముందర అరుణ గారు మాట్లాడారు అనుకుంటా, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళ రోజు ఒక ఉద్యోగం చేసుకోవడానికో లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు చదువుకోవడానికో వెళ్తున్నప్పుడు రోజుకో 20 రూపాయలు 30 రూపాయలు అవుతుందని అనుకుందామండి బస్ జర్నీకి. నెలకు ఎంత అవుతుంది? ఆ అమౌంట్ వాళ్ళ కుటుంబానికి ఎంత ఇంపార్టెంట్, దాన్ని మేము ఇవాళ రోజున ఆ ఎక్సర్సైజ్ చేసాం. ఆ ఎక్సర్సైజ్ చేసి ఓకే దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అని అన్నాం.
అందుకనే ఇమ్మీడియట్ గా దానికి సంబంధించినటువంటి ఒక పథకాన్ని మేము ఆ రోజున ఆలోచన చేసిన తర్వాత కూడా ఏంటండి సంవత్సరం ఎందుకు పట్టింది మీకన్నా, మేమేమి సజ్జల రామకృష్ణారెడ్డి కాదు కదండి, ఏమండి అప్పుడేవో హామీ ఇచ్చామండి తర్వాత మాకు అవగాహన లేదండి, మాకు తెలియదండి, జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున అవగాహన లేదండి అని అనడానికి. దీని మీద ఎంత వర్క్ జరిగిందంటే రిషి గారు, ఎవ్రీ మినిట్ ఎన్ని బస్సుల్ని మనం ఇవాళ రోజు వినియోగించగలం, ఎంత అందులో ఆక్యుపెన్సీ ఉంది, రేపు పొద్దున మనం ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఎంత ఆక్యుపెన్సీ పెరగబోతోంది. సో రేపు పెరగబోయేటువంటి ఆక్యుపెన్సీకి మనం మళ్ళీ సో వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ న్యూ రిసోర్సెస్ కూడా కదండి. ఇవాళ 40% మహిళలు వాటిని ఉపయోగిస్తున్నారండి. రేపు మా అంచనా ప్రకారంగా ఎప్పుడైతే మేము ఇది పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 67% ఆ వినియోగం పెరిగేటువంటి మహిళలు వీటిని వినియోగించుకునేటువంటి ఒక అవకాశం ఉందండి. అంటే 27% ఇంక్రీజ్ ఆక్యుపెన్సీలో బై విమెన్. సో మీరు ఆలోచన రెడీ విత్ దట్ 27% ఇంక్రీజ్ ఆక్యుపెన్సీ కూడా మేము రెడీగా ఉండాలి కదా. సో మేము కొత్త బస్సులు ఏ రకంగా అంటే ఎన్ని కొత్త బస్సులు కొనాలి, దానికి సంబంధించినటువంటి భారం ఏ రకంగా మనం హౌ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్, ఇవన్నీ కూడా మేము వర్కౌట్ చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికార యంత్రాంగం అంతా కూడా వర్కౌట్ చేసి ఒక ప్రాపర్ ప్లానింగ్ తో ఇవాళ రోజున వచ్చాం రిషి గారు. ఏదో అంటారు అంటే ఒక సంవత్సరం లేట్ అయింది అది ఇది అని కాదు. ఎందుకంటున్నానంటే ఇవాళ ఇంత చేసిన తర్వాత ఒకటే మాట చెప్తాను రిషి గారు, మహిళల పట్ల మీరు ఇందాక అన్నారు మహిళా పక్షపాతి అంటే ట్రూగా తెలుగుదేశం పార్టీ అండి. మా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము మహిళల్ని ఏ రకంగా చూస్తాము, మహిళలకు ఏ రకమైనటువంటి సాధికార దిశగా మహిళల్ని తీసుకెళ్తాము అన్ని రంగాల్లో, రాజకీయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, మీరు టేక్ ఎనీథింగ్, రాజకీయ ప్రతిదీ కూడా ఆ మహిళల కోసం ఒక ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటు చేసినటువంటి పార్టీ మాదే, మహిళలకి ఆస్తిలో సగభాగం అందించినటువంటి పార్టీ మాదే. అలానే ఇవాళ రోజున మీరు గమనిస్తే రిషి గారు, ఆ రోజున మహిళలకి ఆస్తిలో సగభాగం ఇచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు, అలాగే మహిళలకి స్పెషల్ యూనివర్సిటీ ఒకటి పెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు. అయితే తను వచ్చిన తర్వాత మహిళలకి 90s లో ఇఫ్ యూ రిమెంబర్ రిషి గారు, కోర్సెస్ లో అమ్మాయిలకి రిజర్వేషన్ అనేటువంటి ఒక ఆలోచన తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు. ఒకటి ఆయన ఎప్పుడు ఓపెన్ గానే చెప్తారంటే కుటుంబంలో ఒక మెట్టు మహిళదే పైన ఉండాలి అని, అంటే డామినేటింగ్ రోల్ మహిళే తీసుకోవాలని ఓపెన్ గానే చెప్తారు. ఒక విషయం చెప్తానండి, అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, మీరు ఒక కుటుంబంలో ఎవరినన్నా మీరు గనక చదివిస్తే ఆ కుటుంబం వరకు బాగుపడుతుందేమో, కానీ ఆ కుటుంబంలో ఒక మహిళని చదివిస్తే ఎంటైర్ సమాజం బాగుపడుతుందని అంబేద్కర్ గారు చెప్పారు. సో దాన్ని మేము నిజంగా కూడా నమ్ముతామండి, మా పార్టీ నమ్ముతుంది, మా కూటమి నమ్ముతుంది. అందుకనే మేము ఇవాళ రోజున విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చినటువంటి ఒక ప్రభుత్వంగా మేము ప్రతి క్షణం కూడా మేము మహిళా అభివృద్ధి గురించి, మహిళా సంక్షేమం గురించి, అలానే మహిళా సాధికారత గురించి మేము మాట్లాడుతున్నాం, మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అండ్ ఇది ఇంకొక చిన్న మాట రిషి గారు, ఇదేదో మహిళల పట్ల చూపించేటువంటి జాలి దయ అలాంటిదేం కాదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు అయిపోయింది అలాంటిది ఏదో పిక్చర్ తీసుకురావడం. మహిళలు మీరు ఇందాక చెప్పినట్టుగా మహిళలు ఎప్పుడూ ఒక అడుగు ముందరే ఉండాలి, ఒక మెట్టు పైనే ఉండాలి అని భావించేటువంటి ఒక కూటమిగా, దాంతో పాటుగా రిషి గారు వి బిలీవ్ విమెన్ ఆర్ మోర్ స్ట్రాంగర్.